హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మీ ముందుకి కొత్త రెసిపీతో వచ్చేసాను, పన్నీర్ దమ్ బిర్యానీ. సో ఇదైతే ఒకసారి ట్రై చేయండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు: బీన్స్, క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్, కొత్తిమీర, పుదీనా, నానబెట్టిన ఎండు బఠానీ, పన్నీర్ క్యూబ్స్ అనమాట. సో ఫస్ట్ అయితే దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాను నేను. ఇందులోకి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకున్నాను. ఇందులో నేను షాహీ బిర్యానీ మసాలా, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి కూడా వేశాను. ఇది వచ్చేసి నిమ్మరసం అనమాట. సో ఇదంతా ఇప్పుడు మ్యారినేషన్ చేసుకోవాలి. సో ఏ బిర్యానీ చేసుకున్నా కానీ కంపల్సరీ మ్యారినేషన్ అనేది చేసుకోవాలి. సో ఇందులో మీరు కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు, ఓన్లీ పన్నీర్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఇది వెజిటేబుల్ పన్నీర్ దమ్ బిర్యానీ అనమాట. సో చూసారు కదా, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కసూరి మెతి కూడా వేసుకోవాలి. నేను ఇప్పుడు చాప్ చేసిన అన్నీ ఇందులో వేసాను. అన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఇదైతే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. హాఫ్ అన్ అవర్, 15 to 20 minutes ఆర్ మినిమం 30 minutes వరకు మనమైతే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఆలోపు నేను ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టేసుకున్నాను. ఇందులోకి అయితే నేను 3 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 3 glasses అంటే గ్లాస్కి 1.5 glass వాటర్ తీసుకోవాలి. సో ఇందులోకి నేను కావాల్సిన అన్ని బగారాకు కావాల్సినవన్నీ వేశాను. సో సాజీరా, లవంగ, ఇలాచి, పట్ట, బగారా ఆకు, కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి కూడా వేసాను. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, ఒక 2 spoons ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నేను ఎండు బఠానీ నానబెట్టాను కదా, అది కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. తర్వాత ఇది ఎప్పుడైతే మనకి బాయిల్ అవుతుందో అప్పుడైతే మనం ఈ నానబెట్టిన రైస్ని వేసుకోవాలన్నమాట. సో ఇదైతే పన్నీర్ దమ్ బిర్యానీ ఒక ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు వెజిటేరియన్స్కి మాత్రము. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఎసరు వచ్చేసింది కదా, ఎప్పుడైతే వాటర్ బాయిల్ అవుతుందో ఇందులోకి అయితే మనమైతే రైస్ యాడ్ చేసుకోవాలి. సో గుమగుమలాడే పన్నీర్ బిర్యానీ టేస్టీగా అద్దురిపోతుంది. ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా నా స్టైల్లో. నేనైతే ఇంట్లో మనకి బేసిక్ ఏవేవైతే దొరుకుతాయో దాంతో పాటే చెప్తున్నాను నేను. సో ఇలా మనకి రైస్ అనేది 70 to 80% కుక్ అయ్యాక మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అదైతే నేను మళ్ళీ ఇంకొక దాంట్లోకి తీసేసుకుంటున్నాను. బగారా మన బిర్యానీ గంజు ఉంటుంది కదా, అందులోకి అయితే తీసేసుకుంటున్నాను. సో అప్పుడైతే మనకి అదైతే బాగా అడగంటుకోకుండా ఉంటుంది, మాడకుండా ఉంటుంది. సో ఇందులోకి అయితే నేను లేయర్స్ వైజ్ స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట రైస్ అనేది. లాస్ట్లో నేను టాపింగ్ మొత్తం మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీరతో చేసేసుకుంటున్నాను. సో ఇందులో కొంచెం గీ కూడా వేసుకోవాలి. ఇది వచ్చేసి పసుపు వాటర్ అనమాట. సో యాక్చువల్గా వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది ఆప్షనల్. తర్వాత లాస్ట్కి గీ కూడా ఒక 2 spoons గీ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది టేస్టీగా ఉంటుంది. సో ఆ నెయ్యి స్మెల్, తర్వాత ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కానీ, సో ఇలా దమ్ పెట్టేసుకోవాలి. సో చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. చూసారా ఎంత బాగుందో. సో ఆ పసుపు వాటర్ కూడా పోసాను కదా నేను, మీరు సో గుమగుమలాడే పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్.